దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన వందనాలు చెల్లిస్తూ మరి దేవుని ఆరాధించుకుందాం. నా స్తుతికి
need my masterminds moment. MEC at దేవునికి మహిమ కలుగును గాక. మనము 90వ కీర్తన 8వ వచనంలో మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు అనే వాక్యాన్ని మనం నేర్చుకుంటాం. మన దోషాలు దేవుని ఎదుట ఉన్నాయి కాబట్టి ఆ దోషములు, ఆ పాపములు మరి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు విడుదల ఇస్తారు. ఎందుకంటే అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుకుంటాడా ఉంది వాక్యం. సామెతలు 28వ అధ్యాయంలో 13, 14 వచనాల్లో ఉంటుంది అన్నమాట. కాబట్టి కీర్తన 90వ అధ్యాయము ఇక్కడ 8వ వచనంలో దావీదు భక్తుడు ఒక ప్రాక్టికల్ గా తన జీవితంలో అనుభవించి చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన సాక్షిగా మనల్ని నిలబెట్టుకోవాలంటే, ఆయన సాక్షిగా ఎందుకు దేవుడు నిలబెడతాడు అంటే ఆయన నామాన్ని ప్రకటన చేయడానికి. జీవితాంతం కూడా మన ప్రాణాత్మ దేహము మనకున్న సమస్తమంతా కూడా దేవుడికి అర్పించుకున్నప్పుడే దేవుడు ఏం చేస్తారంటే మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతారు. అనేక మంది ఆ సాక్ష్యాల ద్వారా మరి మనలో ఉన్న వెలుగుని ప్రకాశవంతంగా వాళ్ళ మీద దేవుడు అనుగ్రహిస్తాడు అన్నమాట. అందుకని మనకి సాక్ష్యం ఇస్తాడు. మనకు అర్హత లేకపోయినా, మనలో ఏ మంచి లేకపోయినా, దేవునికి ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో, ఆయనకి స్తుతి అర్పిస్తామో, స్తుతి అర్పించేవాడు తన మార్గము సరళం చేసుకుంటాడు. అంటే దేవుని స్తుతి ఆగము అని అంటే దేవుని స్తుతించడం, ఆరాధించడం. ఎందుకంటే అర్హత లేదు మనల్ని ఆయన ఆరాధించడానికి, మరి ఆయన సేవించడానికి, ఆయన సన్నిధికి రావడానికి దేవుడు అర్హత ఇచ్చాడు మనకి. కాబట్టి కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. పాపము నుండి, శాపము నుండి, ప్రతి బంధకాల నుండి విడిపించి ఆయన హృదయము కలిగి ఉండేవారిగా, ఆయన బిడ్డలుగా, పరిశుద్ధ జనముగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు అని అంటే మనం అందరం కూడా అలాగా ఉండాలి. మన కుటుంబము, మన సంఘము, దేశము అందరం కూడా పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు ఆశపడి ఈ మాటలు చెబుతున్నారు. ఎందుకంటే దోషం అనేది ఏం చేస్తుందంటే, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. ఎప్పుడు దేవుని సన్నిధికి వస్తారో, దేవుని సన్నిధి అనేది ఇంట్లోని, బయట, ఎక్కడ మనం ఉన్నా దేహమే దేవుని ఆలయంగా మన శరీరము, దేహము ఆయనకు అర్పించినప్పుడు అలా తయారవుతుంది. అప్పుడు ఆ సన్నిధిలో, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడుతూ ఉంటాయిట. రహస్య పాపాలు చాలా దాచేస్తూ ఉంటాం. 17వ వచనంలో దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నా మాటలు వెనక్కి తోసేస్తున్నావు. ఎందుకు తోసేస్తూ ఉంటారంటే, సాధారణ ఏం పర్వాలేదులే, నువ్వు చర్చికి వెళ్తున్నావు, చక్కగా పాటలు పాడుతున్నావు, దేవుడి మాటలు చెప్తున్నావు, పర్లేదులే, నువ్వు దేవుని బిడ్డలే అని వాడు ఇలా దూరుతూ ఉంటాడు. కానీ మనలో చాలా పాపములు రహస్యంగా ఉండిపోతాయి. మనం ఏదైనా వాటర్ దగ్గర నుంచి, పాలు దగ్గర నుంచి, ప్రతి విషయంలో కూడా మనం ఫిల్టర్ చేస్తాం కదా. ఫిల్టర్ చేస్తకుండా మనం తాగుతామా? అడుగులు ఏదో ఉంటుంది, గేదె పాలు తీసుకున్నప్పుడు అది అవన్నీ గడ్డి అలాంటివన్నీ ఉండిపోతాయి కదా, చిన్నవి నలుగు. అలాగే రహస్య పాపాలు అనేవి ఎవరికి తెలియకుండా సెల్ ఫోన్లోని బయట చేస్తుంటారు. అవి కాకుండా దేవుని బిడ్డలలో ఎక్కువ ఉండి మరి సాతాను ఏంటంటే అలా భ్రమలో పెంచేస్తుంటాడు అన్నమాట. అందుకని తనువంతా ఇవ్వలేరు, దేహం అంతా ఇవ్వలేరు, మనకు ఉన్నదంతా ఆయనకి జీవితం అనేది అంకితం చేయలేరు. ఏదో నామకార్థంగా ఆరాధించేద్దాం, నామకార్థంగా దేవుడు ఇంటికి వెళ్ళి అంటే చర్చికి వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటారు. కానీ చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎలాగున్నా సరే వెళ్ళాలి. కానీ ఒక్కొక్కరికి అవకాశం ఉండలేనప్పుడు, మరి దగ్గరలో దేవునికి అనుకూలమైన చర్చలు లేనప్పుడు మరి తన ఇంటినే ఆలయంగా చేసుకోవచ్చు. అందుకని విశ్వాస గృహాల్లో సేవ చేయమని వాక్యం ఉంది. సమయమనక అసమయమనక విశ్వాస గృహాల్లో సేవ చేయండి అని చెప్పింది తిమోతి పత్రికలో. కాబట్టి
టైం లేకుండా మనము చెయ్యొచ్చు. అలా చెయ్యాలి. కాబట్టి అనేకమైన వారికి అందుబాటులో దేవుని సేవకులు ఉండరు. కాబట్టి దేవుని ఇల్లునే దేహమైన ఆలయంగా మన బాడీ ఉంటే, మన శరీరం ఉంటే ఇంటినే దేవాలయంగా మార్చుకోవాలి. భక్తిహీనుల గుడారాన్నే దేవుని ఆలయంగా చేసుకుంటాం. ఎందుకంటే పెంటకుప్పం మీద ఉన్న వాళ్ళని దేవుడు పైకి లేవనెత్తే దేవుడు. ఈ శరీరం అనే దేహం అనే దేవుని ఆలయమైన ఉన్నదని మీరు ఎరుగదా? మీరు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నారు. అందుకే మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు, అక్కడ ఆ సన్నిధి ముఖ కాంతిలో ఆ దోషములు కనబడతాయంట. ఎలా కనబడతాయంటే వాక్య స్వరూపైన దేవుడు అలాగ మనము మన సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, ప్రజలకి మనం ప్రకటిస్తున్నప్పుడు, సమయం అనక అసమయం అనక మనం ప్రకటిస్తున్నప్పుడు, సర్వలోకాలు కానీ సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, దేవుడి మాటలు ప్రకటిస్తున్నప్పుడు, దేవుడు మనకి ఇచ్చిన సాక్ష్యాన్ని, సజీవ సాక్ష్యము మనది. మనం ఇంకా చచ్చిపోలేదు కదా, సజీవ సాక్ష్యం. దాన్ని మంచం కింద కొంచెం కింద పెట్టద్దని అని చెప్తున్నాడు ఆయన. ఎప్పుడు పెడతారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద శక్తి నందరూ యోదయ సమయ దేశంలో అందరూ సాక్షిగా ఉండమంటాడు. పరిశుద్ధాత్మ శక్తి లేనప్పుడు అది మంచం కింద కొంచెం కింద ఉంటుంది, దీపస్తంభం మీద ఉండదు. కాబట్టి ఆ ఒక తలాంతి ఇచ్చినోడు అంట వాడు కప్పెట్టాడు భూమిలో. అలా కప్పెట్టే వాళ్ళకు ఉంటే అగ్నిగుండం తెలుపు, అక్కడ పళ్ళు కొనడం అన్ని కూడా ఉంటాయి. చెడ్డ దాసుడా అని మొత్తం 28వ వచనంలో దేవుడు అందుకే చెప్పారు. 5 తలాంతులు ఉన్నాడు, 10 తలాంతులు చేశాడు. 10 తలాంతులు చేసినోడికి 2 తలాంతులు ఉన్నవాడు 4 తలాంతులు చేశాడు. 5 తలాంతులు ఉన్నాడు, 10 తలాంతులు చేస్తే ఈ 10 తలాంతులు ఉన్నవాడికి ఈ 1 తలాంతు ఉన్నవాడికి ఇచ్చేయమన్నాడు. అలా 11 తలాంతులు అయ్యా. అలా దేవుడు దీవించడానికి ఆత్మీయంగా ఎప్పుడైతే మనం అలా దీవించబడతామో మన కుటుంబాలు, సంఘం, దేశం అలాగా దీవించబడతాయి. అది గ్రహించక అసలు ఫలాలు లేకుండా మనం అంజూరపు చెట్టు కోసం చెప్పుకున్నాం. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టులాగా దేవుడు మనం లేసినప్పుడు ఆ ఫలాలు ఏవి అని దేవుడు అడుగుతున్నాడు. ప్రతి క్షణం కూడా నీలో ఫలం లేకుండా ఉంటే, ఫలాలు పారేస్తూ ఉంటే, దేవుడు ఫలాలని ఒళ్ళో పోస్తుంటే, నీకు అటువంటి వాక్యం నీకు ఇస్తుంటే దేవుడు ముఖ కాంతిలో సరి చేసుకోకుండా ఆ ఫలాలు పొందకొని లేకపోతే 1 సంవత్సరం టైం ఇయ్యి, ఇంకొక సంవత్సరం టైం ఇయ్యి, ఆ వాక్యమని ఎరువేస్తాననే సేవకులు ఏడుస్తుంటే ఇష్టం వచ్చిన దగ్గరికి పరిగెడతాను అంటున్నాం. కీర్తనలు ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఉంటది. ఒకసారి చూద్దాం. ఎఫెసీలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి కూడా చదవచ్చు. అక్కడ ఉన్నాయి ఈ దేవుడు మన పట్ల ఎలాగ సాక్ష్యం పట్టుకొని ప్రకటించాలి అనే విషయం. అందుకే మనుషులు నమ్ముడి కంటే, రాజులు నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నారు. ఆ యెహోవాను ఆశ్రయించిన జనులకి ఏ మేలు పొందలే ఉండదు అంటారు. అలాగా ఆ మేలు, ఆశీర్వాదాలు ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఇవ్వడానికే దేవుడు మన మధ్య ఉన్నాడు. ఇర్మియా 17:16 ప్రకారం, మత్తయి 10:20 ప్రకారం, లూకా 11:11 ప్రకారం మన మధ్య ఉన్నాడు. ప్రసంగి 5:1 ప్రకారం దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు. ఇంకా అనేకమైన వాక్యాలు ఉన్నాయి. దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుని సన్నిధి అది అనుభవిస్తూ నా వారికి అర్థమవుతుంది. అయితే మానవ ప్రతి వారికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చెప్పిన కృప ఇవ్వబడింది. కృప మనకి ఇచ్చాడు. ఏంటంటే కృప. ఇది ఎందుకంటే ఇది కృపకాలం. అర్హత లేకపోయినా మనం దేవుడు వాడుకుంటున్నాడు అంటే అది కృపకాలం. అర్హత లేకుండా మనం ప్రాణాలతో ఉన్నామంటే అది కృపకాలం. క్షమిస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి కృపా సింహాసనం దగ్గర మనం అక్కడ విమర్శించుకుంటూ మీరు వేసే శరీరం రక్తం తీసుకుంటే తీర్పు పొందకపోదురు అని ఉంది. అలా తీర్పు లేకుండా కృపా సింహాసనం దగ్గర దేవుని దగ్గర విమర్శించుకుంటూ మనం ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు ఆ పరిశుద్ధ పట్టణానికి మనం వెళ్తాం. కాబట్టి ఆ కృప అనేదంట అనుగ్రహించు. ఏంటంటే మనలో ప్రతి వారికి మతం, కులం, భేదం లేకుండా ప్రతి వారికి కూడా కృప అంట దేవుడు అనుగ్రహించాడు. అంటే అర్హత లేకుండా దేవుడు పోషించడం, అందరి మీద ఎండ, వర్షం అన్ని కూడా ఉండడం అనేది అది కృప. నువ్వు ఎన్ని తప్పులు చేస్తా నేను క్షమించడం అది ఒక కృప. కానీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. రోమ 10:10 ఉంటది, నీతి కలిగినట్లు
మీరు హృదయంలో విశ్వసిస్తారు కానీ రక్షణ కలగాలంటే అక్కడ మీకు సేఫ్టీ, మీకు దేవుడి కంచె కాపుదల ఉండాలంటే నోటుతో ఒప్పుకోవాలి అని చెప్తున్నాడు అక్కడ పౌలు గారు. కాబట్టి ఆ కృపట అయితే మనలో ప్రతి వారికి క్రీస్తు అనుగ్రహించి వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడను. పరిమాణము అంటే దాని కొలతున్నది. దేవుని దగ్గర మనం వచ్చి గోజాడినప్పుడు విమర్శించుకుంటూ మీరు తీర్పు పొందకపోదురు అని చెప్పారు కదా. 1 కొరింథీ 11వ అధ్యాయంలో లాస్ట్ వచనాల్లో ఉంది. కాబట్టి బలాలను తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం 23, 24 ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అస్తమాటికి జ్ఞాపకం చేసుకోవాలి. ఏడ తెగక ప్రార్థన, సహవాసము, రొట్టె విచ్చడం ఏడ తెగక ఉండండి. అప్పుడు మీకు భయం కలుగుతుంది. మీరు అపోస్తలుగా వాడబడతారని చెప్తారు. మనం వాడబడకపోతే దేశం పాడైపోతుంది, కుటుంబాలు పాడైపోతాయి, సంఘం పాడైపోతుంది. అందుకనే దేవా నేనే కారణమయ్యా అని ప్రతి దానికి మనం ఒప్పుకొని దేవుని దగ్గర గోజాడి ఆయన కృపని ఆయన దగ్గరట మనకెప్పుడు కృప అనుగ్రహించబడుతుందంటే ఒక పరిమాణం ఉందంట. ప్రతి ఒక్కరికి కృప అనుగ్రహించడానికి ఒక పరిమాణం ఉందని ఎఫెసీ సంఘానికి 4వ అధ్యాయంలో, ఎఫెసీలో రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం మనం చదువుకుంటున్నాం. అయితే మనలో ప్రతి వారికి క్రీస్తు అనుగ్రహించి కృప యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడిందట. ఒక కొలత చొప్పున పరిమాణం ఇవ్వబడింది. ఎందుకంటే దేవుని దగ్గరికి ఎవరు వస్తారో, ఆయన బలిపీఠం దగ్గర గోజాడతారో, దేవుని సన్నిధిలో మరి దేవునికి ఎంతో సంతోషం ఉంది, ఎంతో విడుదల ఉంది. దేవుడు మాట్లాడే దేవుడు. దర్శనాలు వస్తాయి, ప్రవచనం వస్తుంది, భాషలకు అర్థాలతో మాట్లాడతాడు. మేడగది అనుభవంలో అగ్ని జ్వాలం అంటే ఆత్మతో దేవుడు మరి 1999 నుండి ఈ పరిచర్య దేవుడు అప్పచెప్పాడు. అంతవరకు ఇది ఏటో తెలియదు. అసలు దేవుడు మాట్లాడబట్టనే తెలియదు, అసలు కృప అంటేనే తెలియదు. ఎందుకు ఇచ్చాడు అది? ఆ కృప యొక్క పరిమాణం అన్నమాట. పరిమాణం చెప్పిన కృప ఇచ్చాడు అంతే. మనకైతే అర్హత లేదు, ఏ మంచి లేదు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. చెరగా పట్టుకుపోయాడు ఆయన. ఎప్పుడైతే మరి లక్షవారం నుంచి మరి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు ఒళ్ళంతా కూడా మనం చేసిన పాపముల కోసము ఆయన గాయపరచబడి నలుగుగొట్టబడ్డాడు. ఆయన తలంపులకి ముళ్ళ కిరీటము, చేతులతో దేవుడి పని చేయకుండా, దేవుని డబ్బులు దొంగిలించినందుకు, ఇంట్లో డబ్బులు దొంగిలించినందుకు, కష్టపడకుండా ఉట్టినే తింటున్నందుకు, భర్తను భార్య కొట్టినందుకు అక్రమం అది. అలాంటి పనులు చేసినందుకు దేవుడే మొత్తం కులం భేదం లేకుండా అందరి కోసం, మానవ వాళ్ళ రక్షణ కోసం 8 అడుగులు మేకులు సూదు గుచ్చుకుంటేనే మనం తిరగేసి వాళ్ళని కొడదామే, చిరగబాదేస్తారే, అంత కోపం వచ్చేస్తే. అలాంటి ఆయన ఎలా భరించుకున్నాడు అని అంటే ఆయన విధేయత చూపించాడు. ఆయన మహిమను అంతటినీ విడిచిపెట్టి పరలోక రాజ్యం నుండి వచ్చాడు. ఆయన భూలోకానికి పెంటలాంటి మనలాంటి మనుషుల దగ్గరికి మనం ఎందుకు పెంటలాంటి ఇంటిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి రాలేకపోయినా సరే గృహాల్లో వచ్చి దేవుడు మాట్లాడుతాడు. గృహాల్లోనే దేవుని సన్నిధిని స్థాపిస్తున్నాడు. మరి ఎంత మంచి దేవుడు, ఎంత నీ పట్ల కృపని దాచి ఉంచాడు, నిన్ను ఎంతగా చాచిన చేతులతో ప్రేమిస్తున్నాడు. లేకపోతే వాగ్దానాలు లేట్ అవుతాయి. నువ్వు విధేయత చూపించలేదనుకో వాగ్దానాలు లేట్ అవుతాయి. దేవుడు లేట్ చేయలేదే, ఆయన విధేయత చూపించాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి మాట వినడానికి. మనం కూడా అలాగే తండ్రి మాట వినాలి. ఎవరైతే అలా తండ్రి మాట విని మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం అన్నాడు. ఆయనకి ఇష్టంగా మనం ఉండాలంటే మనకు అన్ని ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా దేవుడు మనం దీవించాలి అంటే ఆ విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాం దగ్గర నుంచి, హేబేల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి లిస్టు కూడా హెబ్రీయులు 11వ అధ్యాయంలో ఉంది. అది చనిపోయినా సరే సాక్షులుగా, వారి నీతిమంతులుగా మన మధ్య ఉన్నారు. వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకున్నామంటే ఆ ఆత్మలు మనల్ని బాగు చేస్తాయి. అవే సైతాన్ ఆత్మలు కూడా చనిపోయిన వాళ్ళు, లూసిఫర్ ద్వారా చనిపోయిన ఆత్మలు కూడా ఉండి మనుషుల్లోని గృహాల్లో ఉండి అవి కూడా చేస్తాయి. కాబట్టి వాటికి అన్నం పెట్టడం, మరి ఇదిగో చనిపోయినాడు వచ్చాడు అనడం, ఇలాంటి బాధల్లో ఉన్నారు చాలా మంది. అసలు చనిపోయిన వాళ్ళు రాదు. వాళ్ళు ఎవరైతే పాపంలో శాపంలో పెట్టి చంపేశారో వాళ్ళ పేరు పెట్టుకుని లూసిఫర్ దాని సమూహమే వస్తారు, దాని గ్యాంగే వస్తారు. అది ఎక్కువ సువార్త ప్రకటిస్తుంది కదా. మనం సాక్ష్యము
మనం ప్రకటిస్తున్నామా? దేవుడు మనల్ని అలా దీవించాడు కదా, మనం ప్రకటిస్తున్నామా? మనం అలా దేవునికి ఇష్టంగా ఉంటున్నామా? మనం ప్రకటించకపోతే శ్రమ అని ఉంది. సువార్త ప్రకటించకపోతే నీకు శ్రమ అని ఉంది. 96వ కీర్తనలో ఉంటుంది ఏంటంటే 2వ వచనంలో, అను దినము రక్షణ సువార్తను ప్రచురం చేయండి. అను దినము పాటలు పాడుతూ మీరు రక్షణ సువార్తను ప్రకటించండి అన్నాడు. సువార్త చేయకపోతే మీకు శ్రమ అంటున్నాడు. ప్రకటించాలి. మన తరువు మన బాడీ అంతా దేవుడు ఆధీనంలో ఉండాలి. ఎప్పుడు ఉంటుందంటే ఆయనకు అంకితమైనప్పుడు. దేవా నా మీద దృష్టి నుంచి ఆలోచన చెప్పండి, నడవలసిన త్రోవ నాకు బోధించండి అని దేవుని అండర్లో ఉంటే దేవుడే ఆయన కృప చెప్పన. ఆ కృప ఆయన మనం చేస్తున్న పనులు బట్టి, మన మనసును బట్టి, మన విధేయతను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మనకి ఇచ్చిన నిరీక్షణ బట్టి దేవుడు ఆ కృప అనుగ్రహిస్తారు. అలాంటి బిడ్డలందరినీ కూడా మరి దేవుడు ఆరోహణమైనప్పుడట చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవుల్లో అనుగ్రహించాడు. ఆ చెరను తట్టి పట్టుకుని పోయాడు. చెరలో ఉన్నారు భక్తులు. అప్పుడు అందరూ కూడా చనిపోయిన వాళ్ళందరూ కూడా అలా విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టంగా ఉన్న బిడ్డలు, దేవునికి విధేయత చూపించిన బిడ్డలు అనే ఆ కృపని బాగా అనుభవించే దేవుడు పని చేసిన వాళ్ళు, ఆయన ఆ సాక్ష్యాలు పట్టుకొని అనేక మందికి దేవుడు ప్రజలకి దేవుడు మాటలు ప్రకటించిన వాళ్ళు. ఇది మతమని కాదు, ఇది దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గం అని ఉంది. మతమని లేదు, మనుషులు పెట్టుకున్నారు. ఈ మతాలు, కులాలు, ఈ భాషలు ఇవన్నీ కూడా మనుషులు పెట్టుకున్నారు. ఈ సాతానుగాడు ప్రేరేపడం వల్ల, సాతానుగాడు బోధ వల్ల ఆడొచ్చి నిన్న అటువంటి పనులు చేయించి అటువంటి మైండ్ నీకు ఫిక్స్ చేసేస్తాడు. ఆడి శిరస్సునే నీకు ఫిక్స్ చేసేస్తాడు. దేవుని శిరస్సు సృష్టికర్తనే దేవుడు నీకు భర్త ఉన్నాడు. నీకు నాకు ఆయన భర్తగా నడిపిస్తున్నాడా? అది భౌతికమైన భర్త కాదు, ఆత్మీయమైన భర్త. అంటే మనల్ని భరిస్తూ ఉంటాడు. మనల్ని ఎన్ని తప్పులు చేసినా క్షమించడానికి చాచిన చేతులతో ఆయన ముద్దాడడానికి, క్షమించి నడిపించడానికి, దీవించడానికి, మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి, వాగ్దాన భూమి అయిన పరలోక పట్టణానికి తీసుకెళ్ళడానికి ఆయన కృప ఇచ్చాడు. ఆ కృపకాలం అయిపోయిందా? మన దేవుడు ఉన్నాడు ఇక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన వచ్చేస్తున్నాడంటే కథ పాటలో పెళ్లికి మాత్రం సంఘంగా ఆ కృపకాలంలోనే, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న కాలంలోనే నీ కృప ఇచ్చినప్పుడే, నీకు క్షమాపణ దొరికినప్పుడే ఇదే రక్షణ దేవుడు, ఇదే అనుకున్న సమయం అంటున్నాడు ఆయన. సమయం లేదు, నువ్వు ఎంత బేగ నిలబడతావో అంతమందిని నేను రక్తం ఇచ్చి ఆయన కొనుక్కున్నాడు మనల్ని. మానవాళ్ళందరినీ కూడా రక్తం ఇచ్చి కొన్నాడని మన ప్రకటన 5:9 9, 10 ఉంది, 5వ అధ్యాయంలో. కాబట్టి దేవుడు లెక్కడతాడు. కొనుక్కున్న వాళ్ళ లెక్కడా నువ్వు ఏం చేసావు, ఏవి ఫలాలేవి అని దేవుడు అడుగుతున్నాడు కదా. అది ముందు మెసేజ్ లో మనం నేర్చుకున్నాం. పాఠం ద్వారా, వాక్యం ద్వారా ఫలాలు ఫలించాలి. ద్రాక్షవల్లి నేను, తీగల మీరు, నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరు. ఇందులో కూడా జయం అనేది ఉండదు. కాబట్టి మొదటి నీతిని రాజ్యాన్ని వెతకండి, మీ పరలోకం తెలుసు, మీకు ఏది కావాలో అది ఇస్తాను. ఊహించలేని వాటికంటే, మీరు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా నేను దీవిస్తాను అంటాడు. ఎందుకంటే దేవుడి బిడ్డలం కాబట్టి, దేవుడు మాటకి విధేయత చూపించాం కాబట్టి, అటువంటి వారిని అంతా చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించాడంట. అయితే ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగానికి వెళ్ళిపోయి మరి దిగిరని అర్థం ఇస్తుంది. ఆ భూభాగంలో వెళ్ళిపోయాడు. ఏసై చనిపోయాక లక్షవారము మరి నుండి కూడా దేవుడు ఉదయం 9 గంటల వరకు కూడా ఆయన నలుగొట్టబడ్డాడు. మన పాపముల కోసం మనం చేసిన ప్రతి కార్యాలను బట్టి కూడా తన నిలువెల్ల రక్తసిక్తుడైపోయాడు. ఆయన ప్రతి విషయంలో కూడా గాయపరచబడ్డాడు. ఆత్మీయంగా, శారీరకంగా గాయపరచబడ్డాడు. కానీ మీరేమి చేస్తున్నారు, మీరెరుగరు కనుక నేను క్షమించాలన్నాడు. ఎందుకు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళకి ఆ క్షమాపణ బుద్ధి ఉంటుంది. ఆ 7 మాటలను కూడా సువార్తని మనం చెప్పుకున్నాం. మీరు ఒకసారి డిస్క్రిప్షన్ లో చూడండి, అదంతా సువార్తే. ఆయన ప్రకటించాలి. ఆయనకి జీవితం అంకితం చేసుకోవడం అంటే వైట్ డ్రెస్ వేసుకోవడం కాదు, అది తీసేయడం కాదు. మనం ఇష్టంగా వేసుకుంటాం, వైట్ డ్రెస్ ఇష్టం అని వేసుకుంటాం అంతే. కానీ అది హృదయంలో అంత రంగం అలా ఉండాలి. వాళ్ళు నీతి వస్త్రాలుతో అలంకరించబడ్డారని ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అది ఆ వస్త్రాలు, అవే మహిమ వస్త్రాలతో దేవుడు అలంకరించి, దేవుడు ఏంటంటే ఆ 10 పాటలు తీసుకెళ్తాడు పెళ్లికి మాత్రం సంఘం కాదు. కాబట్టి ఆరోహణం ఆయన అనగా ఆయన ఆ లక్షవారం శుక్రవారం
సువార్త చేస్తాడు. మరి శనివారం అనేది ఆ శనివారం రోజు ఆయన శుక్రవారం 6 నుండి శనివారం 6 వరకు, సాయంత్రం 6 వరకు అది సబ్బాత దినము, అది విశ్రాంతి దినము ఆనాడు. ఎందుకంటే పాపములో ఉన్నారు ప్రజల కోసం వచ్చాడు కాబట్టి. అప్పుడు ఎప్పుడైతే మరి దేవుడు పాపము నుండి మనం విడుదల ఇచ్చాడో 7వ రోజు సబ్బాత దినం, అంటే విశ్రాంతి దినముగా దేవుడు ఆచరించడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే 7 శనివారం 7 వరకు కూడా ఆయన, శనివారం 6 గంటల సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆయన ఎందుకంటే ఆ విశ్రాంతి దినం ఎంటర్ అయిపోయింది అనుకోండి, శుక్రవారం 6 నుండి 6 సాయంత్రం 6 నుండి మరి శుక్రవారం మరి శనివారం 6 వరకు కూడా మరి ఆ విశ్రాంతి దినం ఉంటుంది కాబట్టి ఆ దినం అంతా కూడా ఆ విశ్రాంతి దినం ఎంటర్ అయిందంటే ఏ పని చేయకూడదు. అందుకనే ఆయన బాడీ వెంటనే మరి సమాధిలో పెట్టడము, అన్ని కార్యక్రమాలు జరిగించారు. సమాధిలో వెళ్ళగానే ఇదిగో ఈ చెరలో ఉన్న వాళ్ళని దేవుడు ఈవెనిచ్చి వాళ్ళు ఆ చెరలోనికి, అంటే ఎక్కడంటది 9వ వచనంలో ఉంది, ఎఫెసీ 4:9 ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిస్తుంది. వాళ్ళందరినీ కూడా చెరగా తీసుకొని వచ్చాడు ఆయన. వాళ్ళందరికీ కూడా సువార్త ప్రకటించి పరదేశంలో పెట్టాడు. ఇప్పుడు కూడా మనం ఒకవేళ ఆయన రాకడానికి ముందే మనం చనిపోతే పరదేశంలో ఉంటాం. దేవుని మాట వినేది చూపించకపోతే పాతాళంలో ఉంటాం. దేవుని మాట వినలేదు. ఎప్పుడైతే మాట వింటారో వాళ్ళు దేవుని రావడం ఆలస్యమైతే దేవునితో పాటు మనం మరణమే ఉండదు. ఆ విధంగా మనము సంఘము ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. కాబట్టి దిగినవాడు దాని సమస్తంలో నింపునట్ల ఆకాశం మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణుడు అయ్యాడు ఆయన. మళ్ళీ ఆదివారం ఆయన విశ్రాంతి దినము, ఆదివారం అందుకే మనకి ఆయన లేచిన దినము కాబట్టి విశ్రాంతి దినము పరిశుద్ధంగా మనం ఆచరిస్తున్నాం. ఆదివారం మనం అందరము విశ్వాస విషయంలోనూ ఇదంతా ఏంటంటే దేవుని గురించే జ్ఞానం. దేవుని గురించిన జ్ఞానం విషయంలోనూ మనం ఎలా ఉండాలంటే విశ్వాస విషయంలోనే, దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనే ఏకత్వం పొంది ఒకే భక్తి ఉండాలి. దేవుడి మాట వాక్యం ఎలా చెప్తుందో అలాగే నడవాలి. ఆ దేవుడు నాకు మీకు తెలుసు కదా, జీవితం అంకితం చేసినప్పుడే దేవుడు నాకు ఈ భక్తి నేర్పించాడు, అపోస్తుల బోధ. కాబట్టి ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు అగు వరకు దేవుని ప్రజలు ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు దేవుని రాజ్యానికి ఎలా వెళ్తారు, ఆ సువార్త అనేది, ఆ శుభవార్త అనేది ఎలా ప్రకటించబడతారు, ఎలా ఫలిస్తారు. ఫలించినప్పుడు వాళ్ళు సంపూర్ణ పురుషులు అవుతారు. సంపూర్ణ పురుషులు అయితే ప్రసవేదన కలిగి బిడ్డల్ని కలగలరు. అంటే దేవుని రాజ్యాన్ని వాళ్ళని నడిపించగలరు. లేకపోతే సగం లోకము సగం దేవుడు శరీరానుసారమైన బోధలోనే పెరుగుతారు. ఆ బోధల కోసము మరి అదొక సబ్జెక్ట్. అది చాలా మొదటి యోహాను 4:1 ఉంది. మరి ఎఫెసీ 4:14 ఉంది. అలాగా అనేకమైన వాక్యాలు ఉన్నాయి. కాబట్టి అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మొదటి వరకు ఆయన ఈనాడు నియమించారు. సంపూర్ణత, పరిశుద్ధులు సంపూర్ణలు అవ్వాలి. మనం పరిశుద్ధులమే, కానీ ఆయనకి ఇష్టంగా మనం పరిశుద్ధంగా ఉండాలి. అలా పరిశుద్ధంగా మనం ఉండినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఆయన రహస్య భావాలన్నీ కనబడడం స్టార్ట్ చేస్తారు. అవన్నీ సరి చేసుకోవడం జరుగుతుంది. లేకపోతే మీరు కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు. మరి యెషయా ప్రవచిస్తాడు.
అలా జరుగుతుంది. కాబట్టి వాక్యం వింటారు కానీ అర్థం అవుతుంది. ఏదో గుడికి వచ్చి దానం పెట్టుకున్నాము, వెళ్ళిపోయాము, ఏదో కాలు తీస్తాము. ఎందుకంటే మనం చనిపోతే వాళ్ళు వచ్చి మాకు బర్యాలు చేయాలి, మా పుట్టినరోజులు, మా మనవలకు పెళ్ళిళ్ళు, మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి కాబట్టి మాకు సంఘం ఉండాలి, ఆ టైంలో వెళ్ళిపోతారు. అదంతా భౌతికమైనది, అది అందరూ చేస్తారు. కానీ మనం చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళాలి. మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అది మనం చూసుకోవాలి. అలాగే ఎప్పుడైతే చూసుకుంటామో, అలాగే ఎప్పుడు మనం నీతిగా న్యాయంగా దేవుని రాజ్యాన్ని మనం వెతుకుతామో, జ్ఞానేంద్రియాలతో హెబ్రీ 5:12 ఉంటుంది కదా, మీరు పాలు తాగవలసినే కానీ బలమైన ఆహారం తాగదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి జ్ఞానేంద్రియాలు లేవు, అంటే దేవుడు మాట్లాడే అనుభవం లేదు, వాక్యం అర్థం అవుతుంది, ఏదో వెళ్ళాక వచ్చేసారు అంతే. అలాగే అలాగే ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియదు. కాబట్టి అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించాడు పరిశుద్ధులు సంపూర్ణ చేయడానికి, లోకం నుండి శాపం నుండి విడిపించడానికి కొంతమంది దేవుడు సంఘంలో ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఎవరంటే, ఈ విషయం నాకు 1999లో దేవుడు బయలుపరిచాడు. ఈ విషయంలో నాకు తెలియలేదు. నేను కూడా అలాగే ఫాస్టింగ్స్, ప్రేయర్లు అన్నీ కూడా చేసేదాన్ని, అంత భక్తిగా ఉండేదాన్ని, కానీ నాకు తెలియలేదు ఇవన్నీ కూడా. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్న సంగతి కూడా తెలియదు. వాక్యం తండ్రి చిత్తం ఏంటో కూడా నాకు తెలియకుండా అలాంటి వ్యర్థమైన ఆరాధనలో పుట్టి పెరిగాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నేను పొందుకున్నానో, పరిశుద్ధాత్మ దేవుడే నా జీవితం అంకితం చేసేలా చేశాడు, ఇవన్నీ నేర్పించాడు, భక్తి నేర్పించమని అడిగినప్పుడు. కాబట్టి పరిశుద్ధుల సంపూర్ణ లగునట్లు ఈ పరిచయం నాకు ఇచ్చి, అలాగే నేను 6-7 పరిచయాలు దేవుడు నడిపించాడు దేవుడు. అందుని బట్టి దేవుడికి కోట్లాది వందనాలు. అవన్నీ ఫలింపు జరగని గాక. పరిశుద్ధుల సంపూర్ణలాగా అంటే క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగాలంటే, పరిచయ విధానం జరగాలంటే ఆయన కొందరు అపోస్తులుగా, కొందరు ప్రవక్తలుగా, కొందరు సువార్తిగా, కొందరు కాపులుగా, ఉపదేశాలుగా నియమించాడు. కానీ ఇవి ఎవరికి ఇష్టం ఉండదు, ఇవి అర్థం కాదు. ఒకప్పుడు నాకు అర్థమవుతుందని చెప్పాను కదా. అందువల్ల నాకు ఏం చేస్తారట, మనం ఇక వేదన పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచంతోనూ తప్పు మార్గంలాగా కుయుక్తతోనూ గాలికి కొట్టుకొని పోనట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగురు కొట్టబడిన వారమై ఉన్నట్ట అంటున్నాడు. అన్ని ఉపదేశాలకి వెళ్ళిపోయేవారు. మా డాడీ అన్ని ఉపదేశాలకి తీసుకెళ్ళారు, అన్ని మెసేజ్ ఎక్కడ ఉంటే ఎక్కడున్నా చర్చికి. కానీ బాప్టిస్ట్ చర్చ్ మాత్రం మాకు ఏంటంటే ఈ సమాధానికి, ఈ ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి, క్రిస్మస్ చేసుకోవడానికి, ఏదైనా కష్టమైన వస్తే వచ్చి ఇంటిని దర్శించడానికి, ఇవన్నమాట. కానీ అది వ్యర్థమైన ఆరాధన అని దేవుడు ఆ పసిపిల్లల లాంటి పరిస్థితి, అంటే పాలు తాగే పరిస్థితి నుండి, మీరు పాలు తాగవలసిన భార్య గారు బలమైన ఆహారం మీకు తాగదు అంటే అది అర్థమవుతుందన్నమాట. అంత చెప్పిన అర్థం విన్నట్టు ఇలా బొర్రుతారు, కానీ క్రియలు అనేది వాళ్ళ ద్వారా జరగవు. క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్తున్నాడు దేవుడు. ప్రకటన 3వ మృతులకు నేను దేవుడు కాను అంటున్నాడు. దేవుడు కాను నీ కానంటే, నేను లోక స్నేహం చేస్తే మీకు నేను శత్రువును అంటుంటే, మీ దేవుడికి సమయం అవ్వకపోతే నేను సాతానుకు అప్పచెప్తాను, ప్రపంచాత్మకు అప్పచెప్తాను, భ్రష్టాత్మకు అప్పచెప్తాను, అబద్ధాత్మకు అప్పచెప్తాను. మరి యెహోవా దేవుడే చెప్తున్నాడు. మోగ ఆత్మ అంటే సువార్త ప్రకటించలేదు. మొన్న కొన్ని ఆత్మలు చెప్పుకున్నాం. ఈ మోగ ఆత్మ ఎక్కడుంది? మార్కు 9:17 ఉంది, మత్తయి 12 22 మత్తయి 17 15 ఇవన్నీ ఏంటంటే మోగ ఆత్మలు. అవి అనారోగ్యాలు పెడితే వాళ్ళు మేమే నడవలేకపోతున్నాం, మా బతుకులే బాగోలేదు, మేము ఎలా ప్రకటిస్తాం, మా సాక్ష్యమే పాడు చేసుకుంటున్నాం అంటారు. సువార్త ప్రకటించలేదు. సువార్త చేసే పాదాలు సుందరంలో అన్నారు. మనం శరీరంతో కాదు, మనం లోకనాథంతో మేము పోరాడుతున్నాం అంటున్నారు. కాబట్టి ఆ సమాధాన సువార్త వల్ల సిద్ధమనిసిన జోడు తొడుక్కోమంటున్నాడు దేవుడు. అలా మనం వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నారు. అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండగా మరి తప్పు మార్గంలో కుయుక్తి చేత గాలికి కొట్టుకొని పోతున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశం కూడా మనం అటు ఇటు తిరగకుండా ఎలా ఉండాలంటే, ఆ ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వల్ల మనం ఉండడానికి అన్ని విషయాలు మనం ఎదగాలి. ఇలాగ ఎదిగినప్పుడు మన దోషాలను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని చెప్తున్నారు. అలా కనబడితే నీ ఉగ్రతను భరించుచునే మా దినములు ఇలా గడుపుతున్నావు అంటున్నాడు.
ఆ ఉగ్రత భరించుకొని దినాల గడిచిపోతున్నాయి. కాబట్టి మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నాయట 80 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదము అంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కుటుంబాల్లో జరుగుతున్నాయి. కాబట్టి మరి దావీదు భక్తుడు ఇవన్నీ చూశాడు, మనం కూడా చూస్తున్నాం. కాబట్టి అలా ఉండకుండా ఈ 60-70 సంవత్సరాలు కోసం ఆలోచించి దేవుని వాక్యానికి సేవకుడికి లోబడకుండా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తాయి. లేకపోతే యెషయా 40:31 ప్రకారం పక్షిరాజు అవలంబిస్తాడు, దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. తల్లి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారు, లేకపోతే ఆయన రాజ్యం మనకి ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి మనం ఆయన దోషములో ఆయన ముఖ కాంతిలో మరి ఆయన కనిపిస్తున్నాయి. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడే మరి దిద్దుబాటు ఆత్మని కుమ్మరిస్తాడు. ఆ కుమ్మరించినప్పుడే మనం మంచి పదార్థాలు అనుభవించే వారుగా తయారవుతాం అని యెషయా 1:15 మనం చూస్తే కింద వచనాలు వరకు కూడా ప్రతిదీ మంచిదే మనం అనుభవిస్తాము. సమ్మతింపక తిరగబడినలా ఖడ్గం పాలవుతారు. అంటే శ్రమలు, యాక్సిడెంట్లు, మరణము ఇవన్నీ కూడా కళ్ళలో దేవుడు చూపిస్తూ ఉంటారు. మనం ప్రవచించినప్పుడు కూడా అటువంటివి ఆ దేవుని యథార్థంగా భక్తి చేసిన వారికి అటువంటి ప్రవచనాలు, దర్శనాలు, కళలు, మరి వాక్యము ఎందుకు వస్తుందంటే దేవుని బిడ్డల్ని సరి చేయడానికి. దేవుడు ప్రేమించి అలా సరి చేస్తాడు, సాతానుడు సరి చేయడు. కాబట్టి ఆడు మీరు చాలా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు అదే చెప్తా ఉంటాడు. ఆడ భ్రమలో పెంచకుండా మనము ఎలా ఉండాలంట, ఆయన శిరస్సు అయినాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడింది. తనలో ఉన్న ప్రతి అవయవం తన పరిమాణం చొప్పున పని చేయాలి. వేసే శిరస్సుగా ఉన్నప్పుడు శిష్యులుగా ఉన్న మనం అందరం కూడా వేసే అవయవాలు ఉంటే ప్రతి ఒక్కరూ పని చేయాలి. ఆయన సాక్ష్యం పట్టుకొని ఆయన ప్రకటించాలి. ఆ భక్తి పరిమాణం చొప్పున దేవుడు కృపను ఇచ్చినప్పుడు ఆ కృపను బట్టి దేవుడు పని చేయాలి. అవే ఆత్మీయ ఫలాలు, కృపా వరాలు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకోవడం వలదని ప్రభువు నందు నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఆ సాక్ష్యము ప్రకారము మన సాక్ష్యాలు మనకి కృప ద్వారా మన సాక్ష్యం ఒకటి ఇచ్చాడంటే ఆ శోధన సహించేవాడు ధన్యుడు అంటాడు. ఆ సాక్ష్యం ద్వారానే మనం శోధనలు జయించుకుంటూ ఆ సాక్ష్యం పాడు చేసుకోకుండా దేవుని నామాన్ని ప్రకటించాలి. అనేక మందిని దేవుని రాజ్యం తీసుకెళ్ళాలి. కానీ వారైతే అంధకారమైన మనసు గలవారే తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడతారు. అంటే సంఘం నుండి వేరే అయిపోతుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చిన సంఘానికి దానం పెట్టుకుని వచ్చేస్తే దేవుడు అక్కడే ఉన్నాడు కదా అని వెళ్ళిపోతారు. మీరు మీ ఇంటికి మీ అమ్మ నాన్నని వదిలిపెట్టి కంచి వాళ్ళు మీకు కంచిలా ఉండేవారు లాగా హెబ్రియన్ రాసిన పత్రికలో ఉంటుంది కదా, మరి ఆ ఆత్మలు కాస్తున్నారు, వారి మాట వినండి, లేకపోతే మీకు ప్రయోజనం ఏమో ఉండదు అంటున్నారు కదా. అలాగా మరి దేవుడు ఆత్మీయ బంధం అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఒరిజినల్ కుటుంబం. అది అందుకే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే నా తల్లి సహోదరులని తన కుటుంబాలు పక్కన పెట్టి శిష్యులను చూపించాడు దేవుడు. అలాగా మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే అదే కుటుంబం, అదే వేసే శరీరం, అదే సంఘము. దాని ద్వారానే దేవుని రాజ్యానికి వెళ్తారు. కాబట్టి దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడకూడదు. అంటే జీవం గల దేవుని సంఘం ఇది. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. అలా సేవకులను విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఆ సాక్ష్యాన్ని పాడు చేసుకున్నప్పుడు అలాగా మరణకరమైన కళలు, దర్శనాలు, వాక్యం అలాంటివన్నీ కూడా దేవుడు స్వరం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు లోబడి వాళ్ళు ఏంటంటే దేవునికి అలా వేరుపడకుండా వేరుపరచబడిన వారే తమ మనసులో కలిగిన వ్యర్థతను అనుసరించి నడుస్తున్నారట. వారు సిగ్గులేని వారేంటి నానా విధములైన అపవిత్రతను అత్యాశక్తితో జరిగిస్తూ ఉంటారు. తమను తామే కామకత్వానికి అప్పగించుకుంటారు. అందుకని యవ్వన బిడ్డలో ఆయన ఇంట్లో మాట వినరు. చిన్న పిల్లలు కూడా మాట వినరు. దేవుడు మాట అంటేనే వాళ్ళకి అసహ్యం వేస్తుంది. ఇప్పుడు ఎందుకు గృహాల్లో తల్లిదండ్రులు ఏడుస్తున్నారంటే తల్లిదండ్రుల పాపాలు పిల్లల ఒడిలో పోస్తున్నాడు. తల్లిదండ్రులు ఎక్కువ భక్తి చేయాలి. తల్లిదండ్రులు ఎక్కువ దేవుని సన్నిధి దేవుని ఆలయంగా ఉంచుకోలేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సంగమా
మీరు యేసుని గురించి మీరు విని ఆయన అందరూ సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరాలో క్రీస్తును నేర్చుకోవాలంటాడు ఆయన. మీరైతే నేర్చుకోలేరు. అంధకారమైన మనసు గలవారు క్రీస్తు నేర్చుకోలేదు. అందుకనే కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలను చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని మీ చిత్త బుద్ధి ఎందు నూతన పరచబడిన వారే అవన్నీ విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావం అంతా కూడా విడిచిపెట్టేసి ఆయన ఏమంటున్నారు, నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. నవీన స్వభావం రోజు కూడా నవీన స్వభావం, నూతనమైన ఆత్మ, నూతనమైన జీవితం, నూతనమైన మనస్సు అది ఉందా లేదా అనేది మనం ఒకరికొకరికి అవయవమే ఉన్నాం కనుక మీరు అబద్ధవాడు మాని ప్రతివాడు తన పొరుగువానికి సత్యమే చెప్పాలి. కపట సహోదరులా ఉండకూడదు. పైకి బాగానే మాట్లాడతారు కానీ మరి చూద్దాలే టైం వస్తే చెప్తాను అన్నట్టుగా ఉంటారు. 2 నాలుగులు 2 మనసులు. సాతాను కూడా అలా పగ తీర్చుకోవడం. కాబట్టి కోపపడ్డాడు కానీ పాపం చేయొద్దు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అందరితో సమాధానం ఉండమంటున్నాడు, ఏక మనసులో ఉండమంటున్నాడు. కాబట్టి అపోస్తలుల బోధ ఏంటంటే అపవాదికి చోటు ఇయ్యకుడి. ఎప్పుడైతే కోపం పడతావో, పాపం చేస్తావో, కోపం చేస్తావు కానీ నువ్వు సమాధానం పడాలి. సమాధానం పడే నువ్వు ప్రార్థన చేయాలి, లేకపోతే ప్రార్థన కూడా అంగీకరించబడదు. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించుగాక. పరిశుద్ధాత్ముడా వందనాలు. మహిమ గల దేవా, అయ్యా అపవాదికి చోటు ఇవ్వక తండ్రి నాయన అయ్యా నీతో కలిసి ఉంటామని అయ్యా నీ దగ్గర తీర్మానం చేసుకుంటున్నాను ప్రభు. వాక్య వెలుగుతో అలా నడవడానికి క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగవారు అన్ని విషయాల్లో మేము ఎదుగుతామని అయ్యా చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డని మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. కొత్త లేని ఆత్మతో నింపండి. రహస్య భావాలని ముఖంలో కనబడని ప్రభా సరి చేసుకుంటేనే పరిశుద్ధ పట్టణానికి రాగలమయ్యా, లేకపోతే రాలేమయ్యా. అయ్యా నీకే కోట్లాది వందనాలు చేసి మీరు మాట్లాడిన మాటలు బట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుతుంది. మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరి గృహాల్లో మీరు వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు. అయ్యా నా తండ్రి నేను వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి బిడ్డలో నూరంతులుగా బలవంతంగా అయ్యా నాన్న తండ్రి నాన్న మీ రాజ్యాన్ని కట్టే బిడ్డలుగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ప్రతి ఒక్కరు మీ రాజ్యానికి వారసులుగా ఉండడానికి మీరు సహాయం దయచేస్తున్నారు. కాటకపరిచిన ప్రతి దురాత్మ శక్తులారా ప్రతి ఒక్కరి గృహాల్లో నుంచి సంఘాల నుంచి ఏ స్నామంలో లైవ్ అయిపోవాలిగా నామంలో కాలుస్తున్నాడు. మీరే అధ్యక్షులు ఇస్తున్నారు, మీరే నడిపిస్తున్నారు, మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటున్నారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తారు. యేసే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం సదాకాలము మనందరికి తోడైంది నడిపించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించిన గాక. ఆమేన్.